ఇచ్చిన ప్రాబ్లం చూడండి. ఎక్స్‌ప్రెస్ ది గివెన్ నంబర్ యాస్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. మనకిచ్చిన నంబర్ ఎంత? 3825. 3825. 3825ని దాని యొక్క ప్రైమ్ నంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్‌గా రాయాలి. ఫస్ట్ నేను 3 తీసుకుంటున్నాను. 3 1s ఆర్ 3, 3 2s ఆర్ 6, 6 8 - 6 ఎంత? 2, 22 ఉంటుంది. 3 7s ఆర్ 21, 3 5s ఆర్. So 1 2 7 5. Next 3 again. 3 4s are 12 and 3 2s are 6, 3 5s are. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళా నేను 5 తీసుకుంటున్నాను. 5 8s are. That is 40 and 5 5s are 85. And again 5 1s are 5 7s are. సో కాబట్టి 3825ని మనం రాసుకోవచ్చు. 3 into 3 into 5 into 5 into 17 రాసుకోవచ్చు. సో ఒకసారి చూడండి జాగ్రత్తగా. మళ్ళీ మనం ఇది రీచెక్ చేసుకుందాం. 3825/3 చేయాలి. సో 3 1s are 3, 3 8s are 3 2s are 6, 8 - 6 2 ఉంటుంది. 22, 3 7s are 21, 15. సో ఎట్లైనా చేసుకోండి మీ ఇష్టం. 3825. 3 1s are 3. అగైన్ 8 తీసుకున్నాను. 3 2s are 6, 22. 3 7s are 21, 1. 3 5s are 50. సో కాబట్టి 1 2 1 2 7 5 is the right one. అట్లా మళ్ళీ చెక్ చేసుకోండి. 1 2 7 5/3 చేస్తున్నాను. 3 4s are 12. ఓకే. అగైన్ 7, 3 2s are 6, 1 5, 15 0. నెక్స్ట్ మళ్ళీ ఏముంది? 85 ఉంది. 85 చేస్తున్నాం, 5తో చేస్తున్నాం. 5 1s are 5, 3 ఉంటుంది. 5 17. ఓకే. కాబట్టి 3825 రాసుకోవచ్చు. 3 into 3 into 5 into 5 into 17 రాసుకోవచ్చు. క్లియర్? మనకి ఇచ్చిన నెంబర్ ఎంత? 5 5 0 0 5. సో మనకి లాస్ట్‌లో 5 ఉంది కాబట్టి, లాస్ట్ డిజిట్ 5 కాబట్టి we have to check it is whether it is divisible by 5 or not. So 5 0 0 5. So 5 1s are 5. Yes 1 0 0 5. క్లియర్. సో కాబట్టి సింపుల్‌గా మనం ఇక్కడ ఇలా చేసుకున్నాను. 5 1s are 5 0 0 అగైన్ 1. సో కాబట్టి ఇక్కడ రాస్తున్నాను సింపుల్ లైక్ దిస్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం. సో 1 0 0 1 ఉంది. లాస్ట్‌లో 1 ఉంది కాబట్టి అది 3తో గాని 7తో డివిజిబుల్ అవుతుందో చూడాలి. 1 0 0 1. సో 7 తీసుకుంటున్నాను. 7 1s are 7. సో ఎంతుంది? 3 ఉంటుంది. 0. 7 4s are 28, 28. సో ఇక్కడ మళ్ళీ ఎంతుంది? 2 ఉంది. 1. 7 3s are 21. సో కాబట్టి మనకిక్కడ ఎస్ 1 4 3. సో ఇక్కడ మళ్ళా 1 4 3 ఉంది కాబట్టి ఇది ఏదైనా ప్రైమ్ నంబర్‌తో డివిజిబులా కాదా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ 11 తీసుకుంటున్నాను. సో ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ మళ్ళీ అగైన్ 1 4 3 తీసుకుంటున్నాను. 1 4 3 ఉంది. అది 11తో డివిజిబుల్ కాదా చూద్దాం. 11 1s are 11. ఓకే. 4 - 1 3 3. కాబట్టి 11 3s are 33 33. సో కాబట్టి మనము 11 into 11 1s are 11. 14 - 11 3 ఉంటుంది. 33. ఎస్ లైక్ దిస్. సో కాబట్టి మనము 5005ని ఎలా రాసుకోవచ్చు? 5 into 7 into 13గా రాసుకోవచ్చు. సారీ 11 into 11 ఆల్సో. ఓకే. 5 into 7 into 11 into 13. Clear children? This is the right one. Next given question word is express the given number as a product of its prime factors. సో మనకి ఏ నెంబర్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్ని మనము దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్ గా రాయాలి. సో మనకి ఇచ్చిన నెంబర్ 156. సో 156. సో ఈ 156లో మనం 156ని
ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి కాబట్టి నేను ప్రైమ్ నెంబర్ 2తో స్టార్ట్ చేస్తున్నాను. సో మనము 4 కూడా తీసుకోవచ్చు. కానీ మనకు ఖచ్చితంగా ఏం కావాలి? ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాబట్టి మనం 2తోనే స్టార్ట్ చేయాలి. సో కాబట్టి 2 7s are 14 and 1 6. 2 8s are 16. Clear. Next 2 again. 2 3s are 6 and 1 8. As 2 9s are 30. 2 39s are 78. Clear. Now again next prime factor 3 తీసుకుంటున్నాను. 3 13s are 39. So again check. Simple. 156 by 2 చేయండి. 78. Is the right. Again 78 by 2 చేయండి. 39. Right. Again 39 by 3 చేయండి. 3 1s are 3. 3s are 13. సో కాబట్టి మనం చేసింది కరెక్టే. 2 ప్రైమ్ నెంబరే 2 again 3 13. కాబట్టి 156ని మనము ఎలా రాస్తామంటే 2 into 2 into 3 into 13గా రాస్తాము. సో ఈ విధంగా ఏవైతే ఒక నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్గా రాసుకోవచ్చు. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్రెస్ గివెన్ నెంబర్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ రాయాలి. ఆ ఫ్యాక్టర్స్ అనేది ప్రైమ్ నెంబర్స్ తో ఉండాలి. ఓకేనా? ఎక్స్ప్రెస్ గివెన్ ఏ నెంబర్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో నెంబర్ ఏమిచ్చాడు? 140. సో ఈ 140 మనము ఎలా రాయాలి? ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్ గా రాయాలి. లెట్స్ సీ. సో మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఎంత? 140. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ నేను 2 వేస్తున్నాను. 2 70s are 140. Again 2 35s are. సో 2 35s are 70. మళ్ళా దీన్ని 5 into 7 రాస్తున్నాను. ఓకేనా? సో 2 into 70 ఎంత? 140. సో కాబట్టి 2 70s are 140. మళ్ళా 70 by 2 చేస్తున్నాను. 70 by 2 అనేది 35. సో కాబట్టి ఇక్కడ 35 రాసిన. మళ్ళా 5 7s are 35. 5 7s are 35. సో కాబట్టి ఈ 140ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 2 into 2 into 5 into 7. సో దిస్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. 140ని మనము ఇలా 2 into 2 into 5 into 7 గా రాసుకోవచ్చు. క్లియర్? సో ఇక్కడ 32760 ఇచ్చాడు. దాన్ని నేను ఇలా రాస్తున్నాను సింపుల్ గా. సో 2 ఫ్యాక్టర్ తీసుకుంటున్నా. 16, 2 3s are 2 8s are and 0. Next again 2 8s are 2 1s are 2 9s are 0. Again so 2 4s are 0, 2 9s are 2 5s are. సో ఇప్పుడు 3 తీసుకుంటున్నాను. 3 1s are 3, 3 3s are 9 and 3 6 are 18 and 3 5s are. మళ్ళా 3 తీసుకుంటున్నాను. 3 4s are 12 and 3 5s are. Again 3 5s are. Clear? Next 5 9s are 5 1s are and 1 it is there and 7 తీసుకుంటున్నాను. 7 13s are. సో ఇప్పుడు దీని ఎట్లా వస్తున్నాను నేను? 2 into 2 into 2 into 3 into 3 5 into 7 into 13. క్లియర్? సో అంటే రాసుకోవచ్చు ఇప్పుడు మనము 32760 ఈక్వల్స్ టు ఎన్ని మనకి 2 ఇక్కడ 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 13. సో ఈ 32760 ని మనము ఈ విధంగా రాసుకోవచ్చు.
దేని ప్రకారం బేస్డ్ ఆన్ FTA. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. 9,555 తీసుకుంటున్నాను. ఇప్పుడు 9,555. సో ఫస్ట్ 5 తీసుకుంటున్నాను. 5 1s are 5 9s are 1 1. క్లియర్. నెక్స్ట్ 7 తీసుకుంటున్నాను. ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ 7 తీసుకుంటున్నాను. 7 2s are 14. 19 minus 5 19 minus 4 19 and it is 14. 551 is there. So 7 7s are 49. 21 8 is there. Again 273. So again here 7 తీసుకుంటాను. Again 7 3s are 21. 7 3s are 21. So 27 minus 1 21 63. 63 means 7 9s are. Okay. మళ్ళా 3 తీసుకుంటున్నాను. 3 into 13. 3 into 13. సో కాబట్టి 9,555 అని మనం రాసుకోవచ్చు. 5 into 7 into 7 into 3 into 13. క్లియర్. సో దీన్నే ఇలా రాస్తున్నాను. మినిమం టు మ్యాక్సిమం కాబట్టి 3 into 5 into 7 square into 13. సో ఈ విధంగా మనము ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ రాసుకోవచ్చు.